రాష్ట్రంలో సంచలనాత్మక సంఘటనలకు పాల్పడడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహం రచించిందే. ఇందుకోసం 4 మంత్రులను మరికొందరు అధికారులను టార్గెట్ చేసిందే. వారిని మట్టుబెట్టేందుకు యాక్షన్ టీంలను కూడా రంగంలోకి దించిందే. ఈ ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు అవునని సమాధానం చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు కొద్ది రోజుల క్రితం సమాచారం అందినట్టు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తృతపరుచుకోవాలన్న మావోయిస్టుల ప్రయత్నాలను రాష్ట్ర పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. యూనివర్సిటీ స్థాయిలో జరిగిన రిక్రూట్మెంట్ సమాచారాన్ని సేకరించి అడ్డుకోగలిగారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసులను సమన్వయం చేసుకుని మావోయిస్టులు సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్లు జరిగాయని విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడి కొత్త రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ వ్యూహం రచించిందని ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారం అందిందని తెలుస్తోంది. మావోయిస్టుల ఎజెండాను అమలు చేస్తామని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక జరిగిన ఎన్కౌంటర్లు, పోలీసు శాఖ ఆధునీకరణకు తీసుకున్న చర్యలతో మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి వద్ద మైనింగ్ వాహనాలను దహనం చేశారు. ఆ తర్వాత 2-3 రోజులకే తాడ్వాయి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు శృతి, సాగర్ చనిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు మంత్రులను టార్గెట్ చేసేందుకు యాక్షన్ టీములను పంపినట్లు అనుమానిస్తున్నారు. ప్రధానంగా 4 మంత్రులను టార్గెట్గా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఒక మంత్రిని, దక్షిణ తెలంగాణకు చెందిన 2, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి ఉన్నారంటున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసుల సమాచారంతో మంత్రులను అప్రమత్తం చేశారు. వారి పర్యటనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. దీనివల్లే ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి ఇటీవల తన పర్యటనను పూర్తిగా తగ్గించుకుని పట్టణ ప్రాంతానికి పరిమితమయ్యారని పేర్కొంటున్నారు. గతంలో తన శాఖ పనులను పరిశీలించేందుకు ఆ మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారని, ఇటీవల పూర్తిగా తగ్గించుకున్నారని అంటున్నారు. మరోవైపు మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి కృషి చేసిన 2 ఐపీఎస్ అధికారులపైన వారు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో ఒకరు మాజీ డీజీపీ కాగా మరొక అధికారి ఇంకా సర్వీసులో ఉన్నారని చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో సహకరించి ఎప్పటికప్పుడు మావోయిస్టుల సమాచారాన్ని చేరవేస్తున్న ఓ మాజీ నక్సలైట్ను కూడా హతమార్చేందుకు యాక్షన్ టీములు రంగంలోకి దిగాయని అంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.